నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. అవనిపేట ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. మహేశ్వరం నియోజకవర్గం వెంకటాపూర్ మాజీ సర్పంచ్ గట్టి అన్నారం మాజీ డైరెక్టర్ బుర్ర జగన్ రెడ్డి మీడియా సమావేశం. మహబూబ్నగర్ జిల్లా మాచన్పల్లి గ్రామానికి దగ్గరలో ఉన్న సుగురుగడ్డ తండా, రోళ్లగడ్డ తాండా రెండింటినీ కలిపి సుగురుగడ్డ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని రెండు తండాలకు సంబంధించిన బృందం వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రజాభవన్లో మంత్రి సీతక్కకు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సందర్భంగా ఆమె సానుకూలంగా స్పందించి సంబంధిత జిల్లా అధికారికి పంపించడం జరిగింది. అతి త్వరలో సమస్యను పరిష్కారం దొరుకుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామంలో ప్రజాపాలన అధికారులపై మహిళలకు 2500, సంవత్సరంలోపు 5 లక్షల ఇళ్లు, రైతు బంధు 15,000, రైతు బీమా 6 లక్షలు, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000, కళ్యాణ లక్ష్మికి ₹1,00,000తో పాటు బంగారం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని ఎన్నిసార్లు సర్వేలు చేస్తారు? ప్రజాపాలన దరఖాస్తులో ప్రజల పూర్తి వివరాలు ఉన్నాయని, దాని ద్వారా ఎంపిక చేస్తే సరిపోతుందని తిరగబడుతున్న ప్రజలు. సర్వే చేసి నాదెందుకు వెళ్దామై నువ్వు మాట్లాడుతున్నా యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరి పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ఏకకాలంలో 2 లక్షల మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది మాత్రమే. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ చేయదు. రైతులకు ఏమీ చేశారని నల్గొండ జిల్లాలో దీక్ష చేపడతారు. రైతులకు పేరు చెప్పి దీక్ష చేసే నాయకులకు సూటి ప్రశ్నలు వేయండి. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. పేద మహిళలకి తలా 2 చీరలు ఇవ్వాలి, సంవత్సరానికి ఎంతైనా పర్వాలేదు, ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు. నిన్ననే 1,20,00,000 చీరలకి చేనేత కార్మికులకి ఆర్డర్లు పంపించాం. తద్వారా వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి. కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ 60 లక్షల మంది మహిళలకి 2 చీరలు తప్పున మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు. దాన్ని నిన్ననే ఆర్డర్స్ ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వానికి భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి ఎంత శక్తి ఇస్తే అంత ఈ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమల మంత్రి ఈరోజు దావోస్లో ఉన్నారు. ఈ సాయంత్రానికి సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు. నిన్న ఒక్క రోజునే 55,000 కోట్లు MOU సంతకాలు పెట్టారు అనంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ పోటీ పడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. పారిశ్రామికవేత్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వస్తుంటే దానికి కూడా వంకర టింకర మాట్లాడేటటువంటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రంలో ఉన్నారు.
కాబట్టి తెలంగాణ పచ్చబడటం వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ రైతు చొక్కా తెల్ల చొక్కా దొడుక్కోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణ మహిళలు ఆనందంగా ఉండేదానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఆడ రాజ్యం పోయిందని చెప్పి, ఆడ పదవులు పోయినాయి అని చెప్పి ఆడ ఘోష ఈ దేశానికి అందరికీ చుట్టాలని చూస్తున్నారు. అటువంటి ప్రభుత్వానికి మీ అండ ఉన్నంత కాలం, మీ యొక్క నమ్మకం ఉన్నంత కాలం, మీ విశ్వాసం ఉన్నంత కాలం ప్రాణం తెగిచ్చైనా సరే మీ గౌరవాన్ని కాపాడుతామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి రాజకీయ ప్రతినిధులు వాళ్ళు ఆ రాష్ట్ర 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మన కళ్ళ ముందుంది. ఈ రోజు రేపు రైతు దీక్షలో వాళ్ళు తలపెట్టే దీక్షలో మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా, మీ జీవిత కాలం 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంటి? మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏంటి? గత 5 సంవత్సరాల్లో రైతు భరోసా ఇవ్వకుండా మా రింగ్ రోడ్డు బంగారం గుడ్డు పెట్టేటటువంటి బాతును అమ్ముకొని సగం ఇచ్చి సగం వెళ్ళిపోతే అది కూడా మేము భరాస్తే దానికోసం మీరు దీక్ష చేస్తున్నారా? ఈ రకమైనటువంటి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని వాళ్ళతోటి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మేమిస్తాం, ఇల్లు ఇవ్వకపోయినా మేమిస్తాం, ఉపాధి ఇవ్వకపోతే మేమిస్తాం, సన్న బియ్యం మేమిస్తాం, ధాన్యం మేం కొంటామని చెప్పి మేము ముందుకొచ్చి మేము పనిచేస్తా ఉంటే ఏమీ చేయలేనటువంటి దత్తమ్మలు మళ్ళీ మీరు ఒక కార్యక్రమం తీసుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని చిందరవందరు చేయాలనో లేకపోతే బదనాం చేయాలనుకుంటే ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు వాళ్ళు అనుభవించినంత కాలం మేము ఎక్కడా కూడా పొరపాటు చేయం. మీకు మళ్ళీ భవిష్యత్తులో బ్రతుకుదీరు ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి రాజకీయ ప్రతినిధులు వాళ్ళు ఆ రాష్ట్ర 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం మన కళ్ళ ముందుంది. ఈ రోజు రేపు రైతు దీక్షలో వాళ్ళు తలపెట్టే దీక్షలో మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా, మీ జీవిత కాలం 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంటి? మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏంటి? గత 5 సంవత్సరాల్లో రైతు భరోసా ఇవ్వకుండా మా రింగ్ రోడ్డు బంగారం గుడ్డు పెట్టేటటువంటి బాతును అమ్ముకొని సగం ఇచ్చి సగం వెళ్ళిపోతే అది కూడా మేము భరాస్తే దానికోసం మీరు దీక్ష చేస్తున్నారా? ఈ రకమైనటువంటి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని వాళ్ళతోటి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ జిల్లా వాసి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లా వాసి. నీళ్లు వస్తాయి, రహదారులు వస్తాయి. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరిపేటటువంటి శక్తిని ఆ లక్ష్మీ నరసింహస్వామి మీరు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ 2 మార్కెట్ కమిటీలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు చైర్మన్ ఇద్దరిని కూర్చోబెట్టి శాంక్షన్ చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం వెంకటాపురం మాజీ సర్పంచ్ గడ్డి అన్నారం, మాజీ డైరెక్టర్ బుర్ర జగన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల వద్దకే అధికారులు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలందరూ ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలను ఉపయోగించుకోవాలని మీడియాతో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు, ముఖ్యంగా గ్రామ సభల పేరుతో గవర్నమెంట్ అధికారులే ప్రజల్లోకి వచ్చి, మన గ్రామాల్లోకి వచ్చి, మన వార్డులోకి వచ్చి నేరుగా ప్రజల్ని కలుస్తూ ప్రజల నుండి పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఎవరైతే రేషన్ కార్డు లేరో, గృహాలు లేరో, ఇంకా రైతు భరోసా కోసం కానీ, ఇంకా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించడం కోసం ఈరోజు అల్మాసుగూడ గ్రామంలో 24 డివిజన్లో ఇక్కడ వార్డు గ్రామ సభను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మనం చూస్తే ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా 6 గ్యారెంటీలో భాగంగా రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద దరఖాస్తు తీసుకుంటున్నారు. అదేవిధంగా గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు అప్లై చేసుకున్న ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. పైగా ఇప్పుడేమో రేషన్ కార్డుల కోసం ప్రజలు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలి. ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకసారి మీరు విమర్శ చేసుకోవాలి. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో మనం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన ఇది ఆరోగ్యశ్రీ పథకం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి ఇప్పటికే
దరఖాస్తు తీసుకోవడం జరిగింది. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తులు ఇవ్వని వారు ఇప్పుడు ఇచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రాబో రోజుల్లో ఇంకో ముఖ్య పథకం ఏంటంటే 200 యూనిట్ల లోపు వాడిన గృహ వినియోగదారులకు 0 బిల్ వస్తుంది. ఇంకా దాదాపు 50,000 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే. ఇంకా ఈ గ్రామ సభలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ రేషన్ కార్డు లేనివారు, గృహాలు లేనివారు అప్లై చేసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త అండగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలానికి చెందిన వెంకట్ పొలమూరికి తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం, విజయవాడలో కౌతా పూర్ణానంద విలాసానందు అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అంబాజీపేటకు చెందిన ప్రముఖ సామాజిక సహజ కవి శ్రీ వెంకట పొలమూరి సంస్థ సిఇఓ డాక్టర్ కతిమండ ప్రతాప్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. సామాజిక అంశాలతో తన కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు ఈ పురస్కారం లభించింది అని వెంకట పొలమూరి అన్నారు. ఈ సందర్భంగా వెంకట పొలమూరిని పుర ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. కార్యక్రమంలో శ్రీమతి కొల్లి రమావతి, శ్రీమతి జి ఈశ్వరి భూషణం, డాక్టర్ టి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. కొరచిన రామ్ జగన్నాథ్ గారి సర్టిఫికెట్ మీరు కాల్చుకొని ఏం చేస్తున్నారు మీరు ఒకసారి చూసుకోండి, మీ చేతిలో ఉందేమో. దయచేసి వినండి. కొరచిన రామ్ జగన్నాథ్ గారి సర్టిఫికెట్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మరియు మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీడియో తీసి 2 నిమిషాలు అందరం తీస్తారు. ఇంకా రాదు, ఎంత తర్వాత జూమ్ చేస్తుందండి. షణ్ముఖ పెద్ద మనుషులు జరుపు మనం అంత వాళ్ళంతా సీనియర్ పోతే యువ నాయకుడి మనం ఉండాలి. మరి వెంటేషన్న మనిషి ఉంటేనే మన రాను ఎవరు ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెద్దలు మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, అలాగే కార్యకర్తలు, లీడర్లు అందరూ సమక్షంలో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు 42వ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఆయన
విజయవంతం ఎలా ఏంటంటే మంగళగిరిలో ఫస్ట్ టైం నిలబడి ఓడిపోయి అక్కడే గెలుచాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి యువతలోనైతేనేంటి ఉద్యోగాల్లో అయితేనేంటి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో భరోసానిస్తూ ముందుకు వెళ్ళి యువగలం పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అనంతరం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తొలిసారిగా చేపట్టిన తర్వాత రెండోసారి చేపట్టిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం దావోస్ పర్యటనలో అనేక లక్షల కోట్లు ఏపీ రాష్ట్రాన్ని హైదరాబాద్ కంటే ఎక్కువ తీర్చిదిద్దాలని చెప్పి డెవలప్ చేయాలని చెప్పి యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలతో పాటు పోటీ పడుతూ మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చేందుకు నారా లోకేష్ బాబు గారు ఈరోజు కృషి చేస్తున్నారు. అలాగే ఆయనకు చంద్రబాబు నాయుడు కూడా అలాగే మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ అయితేనేమి మోడీ అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వంతో ముందుకెళ్లి రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నారా లోకేష్ గారు స్ఫూర్తిని మనమందరము అభినందించాలి, స్వాగతం పలకాలని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా దేవుడు ఆయనకు 100 ఏళ్ల పాటు ఇలాగే ఆయువు ఆరోగ్యంతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాము. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వంకా మీనాక్షి నాయుడు గారి నాయకత్వం, తెలుగు దేశం జిందాబాద్, తెలుగు దేశం జిందాబాద్, జై తెలుగు దేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగళం, యువసారథి, రథసారథి, ఐటీ మరియు విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. దేశంలో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ బాబు కార్యకర్తలకు సంక్షేమం అనేది ఏర్పాటు చేసి విద్యకు, వైద్యానికి, అదేవిధంగా కార్యకర్తలు ప్రమాదశాత్తు మరణిస్తే వారిని ఆదుకోవడానికి సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 1,55,000 చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లూరి వెంకటేశ్వరరావు, కర్ర సుధాకర్, బచ్చు రఘునాథ్, బండే కనకదుర్గ, మండలి రామ్మోహన్ రావు, విశ్వనాథపల్లి పాప, మట్ట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి చూడండి ఒకసారి ఓకే చల్లని దీవెనలు అన్నీ ఉండాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ముమ్మడివరం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా యువ నాయకుడు నారా లోకేష్ సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ఆయన చేసిన కృషి రాష్ట్ర ప్రజలు మరువలేనిదన్నారు. నిండు నూరేళ్లు ఆయన పార్టీలో వర్ధిల్లాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. పార్టీ సభ్యత్వాలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన సేవలు ఎంతో అవసరమని, యువనేతగా రాష్ట్రంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని, ఆయన సేవలు రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజు, యాళ్ల దొరబాబు, చెల్లి అశోక్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు చాలా సుదినం ముమ్మడివరం నియోజకవర్గంలో మా యువ నాయకుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసుకుని నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా అశోక్ గారు చెప్పినట్టు ఫ్రూట్స్, బ్రెడ్స్ అన్నీ పంపిణీ చేసి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపొచ్చాం. ఖచ్చితంగా లోకేష్ గారు పార్టీ స్థాపించిన తర్వాత పార్టీకి జోష్ చేయడంలో యువగలం పాదయాత్రకి ఆయన వచ్చి మా అందరినీ కూడా ఉత్తేజపరిచి ప్రతి గ్రామం తిరిగి పార్టీలో ఉన్న లోటుపాట్లు ఏంటి, కార్యకర్తలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో, నాయకత్వ లక్షణాలు ఏంటి అని చెప్పి మా అందరికీ కూడా భరోసా ఇచ్చి మీరేం కంగారు పడద్దు, నేనున్నాను, మీకు ఖచ్చితంగా కూడా పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా సరే నేను ఉండి చూసుకుంటానని చెప్పి నాలాంటి కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇచ్చి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన చేసిన పాదయాత్రలో మీ అందరూ కూడా పాల్గొనడం, ఈ ఆఫీస్ కూడా ఆయనతోనే ఓపెన్ చేసుకోవడం జరిగింది. పాదయాత్రలో భాగంగా ఇలాంటి నాయకుడు మాకు దొరకటం, మా పార్టీకి మాకు దొరకటం మీ అందరూ కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఆయన ఇవాళ సార్ అన్నాడు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఫ్యూచర్లో మన రాష్ట్రానికి మంచి కంపెనీలు తెచ్చి
మన రాష్ట్రంలో యువతలందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం సఫలం అయ్యి ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో మా రాష్ట్ర ప్రజలందరికీ కూడా యువతందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమం ఈ జాబ్ వచ్చిన యువతందరితో కూడా ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే ఆయనకి మంచి పదవితో పని లేదు, నాయకుడి పనిచేసేవాడికి. ఆయన ఆల్రెడీ రాష్ట్ర మంత్రివర్గంలో భాగంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా లోకేష్ అడుగుజాడలో నన్ను రాష్ట్ర యువత అంతా కూడా సందిగ్ధంగా ఉంది. అలాంటి నాయకుడి కింద పనిచేయడానికి మేము అందరూ సందిగ్ధంగా ఉన్నాం కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవాలని చెప్పి ఈ రోజు అందరినీ కూడా పిలవడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి మిగతా పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానందాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అనపర్తిలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం 2025 ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి పరిచయానంద మహారాజు అనుపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి బుద్ధప్రసాద్కు స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆర్తజనుల కన్నీళ్లు తుడవడమే మన లక్ష్యం కావాలని స్వామి వివేకానంద ఉద్బోధించారన్నారు. నేటి యువత వివేకానందుని సాహిత్యాన్ని విరివిగా చదవాలని సూచించారు. తద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్ని సంతరించుకుని సమాజానికి మార్గదర్శకాలు కావాలన్నారు. సమాజానికి సేవ చేయాలని తనకు స్ఫూర్తి కలిగించింది వివేకానందుని బోధనలే అన్నారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, ఈ రామకృష్ణ మఠం రాజమండ్రి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి స్వామి ప్రజ్ఞానందజీ మహారాజు గారికి, అలాగే నాటి చక్కటి సందేశించి మనందరూ ఉత్తేజపడిన పెద్దలు పూజలు శ్రీ వివి లక్ష్మణ గారికి, నిజంగా యువతకు ఒక మార్గదర్శనం చేసిన గొప్ప వ్యక్తి వారు. ఈరోజు ఇక్కడ పురస్కారం ఎదురైన పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు గుర్తొచ్చే దేవస్థానం తిరుపతి బాలాజీ గారు. దాని ప్రధాన కారకులు పెద్దలు పూజలు శ్రీమాన్ సిఎస్ రంగరాజన్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో శాఖ సలహాదారు, ఈ వేదికగా ఉన్న గొప్పవారిలో గొప్పవారు శ్రీ నారాయణ గారు. ఎందుకంటే మన తెలుగు నాటి మహోన్నతమైన ఇంజనీర్లు మోక్షమండలం విశ్వేశ్వర గారు ఉన్నాయి. అంత పూర్వం గోదావరి కృష్ణా ఘట్టానికి కారణభూతులు సహాయపడుతున్నారు. వారి స్ఫూర్తితో ఈరోజు జలవనరుల రంగంలో తనదైన కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి. మానవ సేవ మాధవ సేవ వ్యక్తిని ప్రపంచాన్ని సాధించిన మహనీయుడు స్వామి వివేకానంద. ఎక్కడైతే ఆటంకాలు ఉంటారో వాళ్ళ కన్నీరు తొలగని మన లక్ష్యం కావాలని చెప్పి వారు ప్రబోధించారు. తన అనుబంధాన్ని రామకృష్ణ మిషన్ గారు రామకృష్ణ సేవా సంస్థని సేవాలందిస్తున్న అయితే రామకృష్ణ సేవా సంస్థ అన్నపట్టు నేను ఒకసారి సంస్థాపన వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఉత్సవాలు మీ ఇవాళ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకు ఆనందం అనిపిస్తుంది? ఖచ్చితంగా పెద్దవాళ్ళందరూ వస్తారు. శారీరకంగా మా అన్నపట్టు సమావేశం పెట్టి నడివేస్తూ భయపడ్డ వాళ్ళు మాత్రం అంటారు. కానీ ఇవాళ వివేకానందుడు గారు ఆయన సందేశం ఎవరి కోసం? యువత కోసం. ఆ యువత ఇక్కడ ఉండటం చాలా ఆనందదాయకం విషయం. ఉండటమే కదా క్రమశిక్షణగా ఉండటం. మీరు సహజంగా యువకుల ముందు యువకులను మాట్లాడిన ప్రతి మహోత్సవాలు పైన ఎవరు క్రమశిక్షణ కూర్చోవచ్చు అలాగే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇంత అత్యద్భుతంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఈ ప్రసంగాలను ఎక్కడ సావధానంగా వింటున్నందుకు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉపయోగపడుతుందా ఎందుకంటే ఈ కార్యక్రమాలు మీకోసం. వివేకానందుడు ఒక లైట్ హౌస్, ఒక దీపస్థానం లాంటి వాడు.
ఆ దీపస్తంభం అడుగుల్లో మనం నడిస్తే మనం ఎందుకు జన్మించామో ఆ జన్మ సాధన కలిగిన విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనిషి ఆకాశంలో పక్షులు ఎదుగుతున్నారు, సముద్రంలో చేపలు ఎదుగుతున్నారు, కానీ మనిషిలాగా ఈ భూమి మీద నడయాడదంతా నగ్న సత్యం. మనిషిలోని మానవత్వాన్ని వెలుపొచ్చేది, మనిషిలోని దైవత్వాన్ని వెలికితీసేది వివేకానంద బోధన వివేకానంద బోధనని మనం ఆచరిస్తే, వాటిని మనం చదివి ఆ సారాంశాన్ని మనం జీవనం తీసుకుంటే మన జీవితాలు సమాజానికి ఉపయోగపడే రీతిగా తయారవుతాయి. కేవలం సమాజానికి ఉపయోగపడటం కాకుండా మానవ జన్మించినందుకు మనం సార్థకంగా జీవించిన జీవితాన్ని గడిపే ఒక మార్గం ఆ దీపస్తంభం వెలుగు నుంచి మనకు కలుగుతాయని. నిరుద్యోగుల పాలిట దైవంలా మారిన తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఒక మంచి పని చేయడం కోసం 100 ఎదురు దెబ్బలు తినడానికైనా నేను సిద్ధమని తనదైన శైలిలో ముందుకు దూసుకెడుతున్న కొలికపూడి శ్రీనివాసరావు మొట్టమొదటిసారిగా అంబేద్కర్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగుల కళ్లలో వెలుగులు నింపుతున్న కొలికపూడిని చూసి నియోజకవర్గ ప్రజలు ఆకాశమే హద్దుగా హర్షధ్వానాలతో ఆహ్వానం పలికారు. ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి చదివే ధ్యేయంగా ఉద్యోగమే భవిష్యత్తుగా భావించి కోచింగ్ తీసుకోవాలని, వారానికి 3 సార్లు వచ్చి విద్యార్థుల యొక్క సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 575 మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి పై చదువుల నిమిత్తం 25,000 రూపాయలు అందిస్తామని అన్నారు. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరువూరులో డిఎస్సి అలాగనే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ క్లాసులు ఈరోజు ప్రారంభించాం. ఈ రోజు నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైనా సరే ఏ పోటీ పరీక్షకైనా సీరియస్గా సిద్ధం కావాలనుకున్న వాళ్ళ కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ అధ్యాపకులచే తిరువూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఉచితంగా పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తిరువూరు నియోజకవర్గ పరిసర ప్రాంత యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి పోటీ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. అవనిపేట ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. మహేశ్వరం నియోజకవర్గం వెంకటాపూర్ మాజీ సర్పంచ్ గడ్డి అన్నారం మాజీ డైరెక్టర్ బుర్ర జగన్ రెడ్డి మీడియా సమావేశం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.